వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. రవి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీరు ఇంతకుముందు జీ తెలుగులో వీడియో ఇచ్చారు కదా, అందులో చెప్పారు ఆఫ్టర్ 28th డిసెంబర్ వరకు స్టాక్ మార్కెట్ కి ఎటువంటి డోకా లేదని. ఆఫ్టర్ 28th తర్వాత ఏం జరుగుతుంది సార్ స్టాక్ మార్కెట్ లో? సార్, మనం చెప్పినట్టే ఇప్పుడు రీసెంట్ గా మనం ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక 10 days బిఫోర్, అప్పటి నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 1500 పాయింట్స్ దాకా మళ్ళీ పుంజుకుంది. ఇప్పుడు 20వ తారీఖు దాకా మార్కెట్ ఒక అప్ ట్రెండ్ లోనే ఉండబోతుంది సార్. ఏదైనా ఎవ్రీ డిప్ వచ్చినా మళ్ళీ టర్న్ అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి క్రిస్మస్ హాలిడేస్ ఉంది, నెక్స్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ జనవరి నుంచి మనము నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం పుడుతుంది సార్. బట్ ఏదైనా స్టాక్ మార్కెట్ లో ఎప్పుడైనా సరే కొత్త సంవత్సరం న్యూ ఇయర్ వచ్చేటప్పుడు మనం వచ్చి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ హై దగ్గరికి మనం టెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మార్కెట్ వచ్చి ఎలాగైనా సరే ఆ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ హై వచ్చి ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది ఏదో ఒక పాయింట్ లో. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు సార్. బట్ ఓవరాల్ గా ఏదైనా సరే మార్కెట్ ఏదైనా ఒక మంచి కరెక్షన్ ఇన్ ఫ్యూచర్ లో వచ్చినా కూడా మనం వచ్చి దాన్ని ఒక మంచి పరిణామాలకే చూసుకోవాలి, కానీ అది వచ్చి మనం ఒక క్రాష్ గా చూసుకోకూడదు. ఆ కరెక్షన్ లో ఇప్పుడు వచ్చిన రీజన్ కరెక్షన్ లో మంచి స్టాక్స్ పిక్ చేశారు. మళ్ళీ ఇంకేదైనా ఫ్యూచర్ లో మంచి కరెక్షన్ వచ్చినా కూడా అది ఒక ఆపర్చునిటీగానే తీసుకోవాలి, కానీ మనమే పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. బట్ ఏదైనా 5 to 10% డిప్ ఉన్నా కూడా మనం వచ్చి దాన్ని ఒక ఆపర్చునిటీగానే యూజ్ చేసుకోవాలి సార్. అది సార్, మీరు వచ్చారంటే వ్యూవర్స్ ఖచ్చితంగా మూమెంటం స్టాక్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఒకసారి మూమెంటం స్టాక్స్ ఏమైనా చెప్తారా? మొమెంటం షార్ట్ టర్మ్ ఒక 10% ప్రాఫిట్ కోసం కొన్ని స్టాక్స్ చెప్తాను సార్. ఓకే. కాబట్టి టాటా స్టీల్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు 149, 150 రేంజ్ లో ఉంది కదా. ఓకే. ఒక 10% ప్రాఫిట్ కోసం స్టాప్ లాస్ కూడా ఒక 10% పెట్టుకోండి, ఎక్కువ వద్దు. ఓకే. ఒక 8 to 10% ప్రాఫిట్ టాటా స్టీల్ తీసుకోవచ్చు ఇప్పుడు. టాటా స్టీల్. అదేలాగా టాటా పవర్ కూడా తీసుకోవచ్చు. ఓకే. మళ్ళీ టీవీఎస్ మోటార్ సార్. టాటా పవర్ వచ్చి ఇప్పుడు 430 ఆ రేంజ్ లో ఉంది, బై చేసుకోవచ్చు. తర్వాత టీవీఎస్ మోటార్ కూడా ఇప్పుడు దాదాపు 2500 రేంజ్ లో ఉంది, అది కూడా మనం బై చేసుకోవచ్చు. ఈ 3 స్టాక్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ మరొక స్టాక్ వచ్చి ఏబిబి కూడా ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్, అంటే నేను అనేది ఒక మొమెంటం కోసం ఇప్పుడు 7683 ఆ రేంజ్ లో ఉంది, బై చేసి. ఇవన్నీ వచ్చి ఒక మొమెంటం స్టాక్ సార్. ప్రాఫిట్ ఒక 7 to 10% నుంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక షార్ట్ టర్మ్, ఒక 10 to 15 days లో. కాబట్టి ఈ స్టాక్స్ లో వచ్చి మీరు మంచి. తర్వాత వచ్చి ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఇది కూడా వచ్చి ఇప్పుడు 198 రేంజ్ లో ఉంది, ఇది కూడా పికప్ చేసుకోవచ్చు. దాదాపు ఆల్మోస్ట్ ఇప్పుడు 5 స్టాక్స్ దాకా ఇచ్చున్నాను, చాలా ఇంకా కావాలి. సరిపోతుంది సార్. ఓకే. అంటే అది ఇప్పుడు షార్ట్ టర్మ్ అయినా సార్? అది ఎస్ సార్, షార్ట్ టర్మ్, వెరీ మొమెంటమ్ సార్. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 1 or 2 weeks, 2 weeks లో. వ్యూవర్స్ అయితే షార్ట్ టర్మ్ కోసం సార్ అయితే స్టాక్స్ సజెస్ట్ చేశాడు, ఒకసారి మీరు దాన్ని వెరిఫై చేసుకొని బై చేయొచ్చు. నెక్స్ట్ సార్, ఇప్పుడు టాటా కమ్యూనికేషన్ కూడా చేసుకోవచ్చు సార్. అన్ని టాటా గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి. టాటా కమ్యూనికేషన్ కూడా ఇప్పుడు 1840 ఉంది, బై చేసుకోవచ్చు. అది సార్ నెక్స్ట్ 2025 లో నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఏం చేంజెస్ ఉండబోతున్నాయి, ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సార్? సార్, ఇన్వెస్టర్స్ కి ఎప్పుడు నేను చెప్పేది ఒకటే సార్, మన ఇండియన్ మార్కెట్ వచ్చి ఎమర్జింగ్ మార్కెట్, మనం భయపడాల్సిన పని లేదు. ఎప్పటికీ మనం ఇప్పుడుండే కండిషన్ లో, ఎకనామిక్ కండిషన్స్ లో మన గవర్నమెంట్ స్టేబుల్ గా ఉంది. కాబట్టి నెక్స్ట్ కమింగ్ 2 to 3 years లో మనకేం ప్రాబ్లం లేదు. కాబట్టి ఏదైనా డిప్ వస్తే ఇది ఒక ఆపర్చునిటీగానే తీసుకోండి తప్ప ఏం భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మార్కెట్ వచ్చి బుల్లిష్ మోడ్ లోనే ఉంది లాంగ్ టర్మ్ వ్యూలో. కాబట్టి నెక్స్ట్ 25 కాదు 26 అయినా కూడా మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఏదైనా ఒక జర్క్ ఉన్నా కూడా అది ఒక ఆపర్చునిటీగానే తీసుకోండి. అది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు. ఓకే. సో ఇది గురుప్రసాద్ గారు చెప్పే అయితే మన మార్కెట్ ఎప్పుడు బుల్లిష్ గానే ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం జర్క్ వచ్చినా మళ్ళీ అది ఆపర్చునిటీగా తీసుకోవాలి, కానీ టెన్షన్ పడే పరిస్థితి అయితే లేదు.
మన స్టాక్ మార్కెట్ అయితే స్టాండర్డ్ అని, ఇండియన్ స్టాక్ మార్కెట్ స్టాండర్డ్ అని గురుప్రసాద్ గారు చాలా సార్లు చెప్పారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.